అఖండ 2 షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ అయిన తర్వాత మరో ఈవెంట్ పెట్టలేదు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ముంబైలో ఎందుకు పెట్టారు? ఇదే కాదు, నార్త్ లో మరిన్ని ఈవెంట్స్ పెట్టడానికి రెడీ అయ్యారు. అఖండ 2 ఫోకస్ అంతా హిందీ పైన ఎందుకు? డివోషనల్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలన్న ప్లానా? ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అన్న బాలయ్య రెండో వైపు కూడా చూస్తున్నాడు. ఇంతకాలం తెలుగు రాష్ట్రాల వైపే చూసిన బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా వైపు కన్నేశాడు. దీంతో ఫస్ట్ లిరికల్ వీడియోను ముంబైలో రిలీజ్ చేస్తున్నారు. 14న అక్కడి పీవీఆర్ థియేటర్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. డివోషనల్ టచ్ ఉన్న మూవీపై నార్త్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే సౌత్ మూవీస్ కాంతారా చాప్టర్ 1, కార్తికేయ 2 హిందీలో సూపర్ హిట్ అయ్యాయి. అఖండ 2ను హిందీ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడానికి టీజర్ రిలీజ్ టైంలో ప్రమోషన్ కోసమే 1.5 కోటి ఖర్చు పెట్టారు. ముంబై సిటీలో ఎక్కడ పెడితే అక్కడ అఖండ 2 హోర్డింగ్స్ తో నింపేశారు. అక్కడ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ చేశారు. డాకు తీసుకొచ్చిన గుర్తింపుతో అఖండ 2కు మంచి క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హిందీ బెల్ట్ ని కవర్ చేసేందుకు నార్త్ లో 2-3 చోట్ల అఖండ 2 ఈవెంట్స్ పెట్టే ప్లాన్ లో నిర్మాతలున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్కేల్లో నిర్వహించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారని తెలిసిందే. తెలుగులో హిట్ అయిన అఖండను అందరూ మర్చిపోయిన తర్వాత హిందీలో డబ్ చేస్తే నిరాశ మిగిలిందే. భగవంత్ కేసరి ఓటీటీ హిందీ వెర్షన్ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు. ఇక డాకు మహారాజ్ కూడా తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో ఊర్వశీ రౌతేలా ప్రమోషన్ చేసిన హిందీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించలేకపోయింది. అయితే డాకుకు ఓటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్ 10 లో నిలిచింది. ఈసారి అఖండ 2ను తెలుగుతో పాటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓజీ సక్సెస్ లో కీ రోల్ పోషించిన తమన్ అఖండ 2 బ్యాక్గ్రౌండ్ పై ఫోకస్ పెట్టాడు. అఖండ బ్యాక్గ్రౌండ్ కోసం 2 నెలలు తీసుకున్న తమన్ అఖండ 2 రిలీజ్ అయ్యే వరకు బీజిఎం ఇచ్చే పనిలోనే ఉంటాడట. అఖండ 2 ఫస్ట్ సింగిల్ తాండవం ఏ రేంజ్ లో వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశాడు. డాకు సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖండ 2 గురించి మాట్లాడుతూ ఇంటర్వెల్ కి టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు, సెకండ్ హాఫ్ బోనస్ అంటూ అఖండ 2 పై అంచనాలను పెంచేశాడు. ఈ హై ఎక్స్పెక్టేషన్ మూవీ 5న రిలీజ్ అవుతోంది. అఖండలా బీజిఎం బాగుంటే సరిపోదు, అంతకు మించి ఉంటేనే అఖండ 2 నచ్చుతుంది. అందులోనూ ఈ మధ్య ఓజీని తన బ్యాక్గ్రౌండ్ తో హిట్ చేశాడు. ఓజీ సక్సెస్ సెలబ్రేషన్ లో పవన్ తమన్ పై ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. దీంతో తమన్ పై నమ్మకం పెరిగిపోయింది. అఖండ 2లో బాలకృష్ణ పర్ఫార్మెన్స్, బోయిపాటి మేకింగ్ కంటే తమన్ మ్యూజిక్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండ 2 బీజిఎం కోసం ఆడియన్స్ ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి 2 సంస్కృత పండిట్స్ ని రంగంలోకి దింపాడు తమన్. గుక్క తిప్పుకోకుండా శ్లోకాలు, మంత్రాలు చెప్పడంలో పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా ఎక్స్పర్ట్స్. ఈ 2 వాయిస్ ను అఖండ 2కి బ్యాక్గ్రౌండ్ కోసం వాడుకున్నాడు తమన్.